హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ముందుగా అయితే ఈరోజు మినపట్టు వేసుకుంటున్నానండి. దానికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే మినపిండి అయితే వేసుకున్నాను. ఇంతలో మా చిన్నోడు కూడా నిద్ర లేచాడు. ఇంక ఈరోజు నా పని ఉంటుంది, హడావుడి గందరగోళం. మినపట్టుతో పాటు చట్నీకి కూడా రెడీ చేసుకున్నాను. ఒక సైడ్ పల్లీలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. నేను మధ్యాహ్నం లంచ్ కోసం అయితే టమాటా పప్పు రెడీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని పప్పు కూడా కడిగేసి దాంట్లో టమాటా, ఉప్పు, కారం అనేవి వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక పక్కన అయితే ఇక పల్లీలు వేగిపోయినాయి, ఇంకా మిర్చి వేయించుకుంటున్నాను. మనకి మినపట్టు కూడా రెడీ అవుతుంది. మిర్చి ఫ్రై అయిపోయినాయండి. ఇంకా చట్నీ అయితే పట్టేసుకుంటాను. మినపట్టు కూడా అయిపోయింది. ఇంకొకటి కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఆరిపోయినాక పల్లీలైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే శనగపప్పు కూడా, ఇక్కడ పుట్నాల పప్పు అంటారు, మేమైతే శనగపప్పు అంటాము. మిర్చి, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి అయితే వేసుకుంటాను. నాకు పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ కోసం అయితే పోపు పెట్టుకుంటాను. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. అక్కడే చుక్కల ముగ్గేసినట్టు 27 దగ్గర ఆగిపోయారు. ఎందుకన్నా ఛానల్ ముందుకు వెళ్ళట్లేదు. నాదే పొరపాటు. ముందు నుంచి ఏంటంటే నేను జనవరిలో అయితే స్టార్ట్ చేశాను. అప్పుడొక వీడియో అప్లోడ్ చేశాను. డైలీ అయితే కంటిన్యూగా పెట్టలేదు కూడా. అందుకనే వ్యూస్ తగ్గిపోయినాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు. ఎందుకు వీడియో పెట్టట్లేదంటే చిన్నోడితో అసలు అవ్వట్లేదు. అందుకని ఇక్కడ నాకు పప్పుకైతే నేను తాలింపు వేసుకుంటున్నాను. ఒక పక్క అయితే చట్నీ కూడా రెడీ అయిపోయింది. నేను పాలు కూడా కాచేసుకున్నాను. పోపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి వేసాను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను 1 డే లాంగ్ వీడియో పెడుతున్నాను, 1 డే షార్ట్ వీడియో పెడుతున్నాను. మీరు ఎవరైతే షార్ట్ వీడియో చూస్తున్నారో మన వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. అలా లాంగ్ వీడియోస్ చూస్తే కనుక షార్ట్స్ కూడా ఉంటాయి, చూడండి. మళ్ళీ వచ్చాడు మా చిన్నోడు, మా మమ్మీ ఇక్కడ ఏం చేస్తుంది అని. ఇక్కడ ఫోన్ కల్లే చూస్తాడు, ఏం చేస్తుంది ఇక్కడమ్మా అని. నా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.